అమ్మా మీరు ఎక్కడ నుండి వచ్చారు? తిరుపతి నుంచి. తిరుపతి నుండి తిరుపతి శ్రీకాళహస్తి. ఓకే, తిరుపతి శ్రీకాళహస్తి నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేశారు గురు పౌర్ణిమ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి. ఎప్పటి నుండి వస్తున్నారు? షిరిడి బాబా అంటే ఏంటి మీకు అసలు? 20 years నుంచి వస్తున్నామండి. 20 years నుంచి వస్తున్నామండి మేము. కానీ 20 years నుంచి వస్తున్నాము. బాబా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి అందరికీ కూడా తల్లి తండ్రి అందరూ బంధువులు అందరి తర్వాత ముఖ్యమైన ఆయన బాబానేనండి. బాబా అంటే తండ్రి అని అనమాట. మేమున్న చనిపోయిన ఈ తర్వాత జన్మలకి ఆయనేనండి మాకు తండ్రి. మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రతి కష్టానికైనా ప్రతి దానికి మేము బాబా అంటే చాలు మమ్మల్ని ఎక్కడి నుంచి అయినా సరే, మేముండేది ఎంతో చాలా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. కానీ బాబా అంటుంటారు సచ్చరిత్రలో, 7 సముద్రాల కవతలోనున్నా కూడా బాబాని నమ్ముకున్న వాళ్ళని నేను మీ అందే ఉంటాననేసానని ఎప్పుడు అంటుండేవాళ్ళు. మేము కూడా అట్లే బాబా అంటే మాకు అందరి తర్వాత మా బంధువులు చివరికి మా కడుపున పుట్టిన బిడ్డల తర్వాత కూడా అండి, అందరి తర్వాత కూడా మాకు బాబానే మాకు రష అండి. బాగా చెప్పారు. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. మరి గురు పౌర్ణమిని కోసమే ఎంతో మంది భక్తులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ షిరిడి బాబా వారి దర్శనం కోసం. ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉన్నారు, వారి మనోభావాలు తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారు? జై శ్రీరామ్, విజయవాడ. జై శ్రీరామ్, విజయవాడ నుంచి వచ్చారు. జై శ్రీరామ్.